అడగలే ఆయన అరిచినట్టు నేను అరసాను కదా ఎందుకు చెప్పినావు అని మళ్ళా రివర్స్ నేను చెప్పాను. సమాధానం లేదు. నేను విడంగా పోతుండు జరిగి చెట్లన్నా కొడతాడేమో అని అడుగుదాం అనుకున్నా. సరువున పోయిందిగా బండి వేసుకొని. ఇప్పుడా వెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంది అన్నం ఉన్న కాడ కూర్చి కుక్క కేసు అయిపోయిందిగా. కుక్క ఎందుకు అట్లా అయినా తింటది. కుక్క కూడా పొరులా వచ్చింది. ఏ కుక్క తింటది. అంతేనా? బర్లోనే అన్నం తీసుకోపోవట్లేదు. బియ్యం నీళ్ళు బర్లో ఎందుకు తీసుకోవట్లేరు? హాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మా లక్ష్మమ్మ వచ్చింది ఇప్పుడు పని చేస్తుంది. ఇక వచ్చి ఇక ఆమెకి రాగానే ఛాయ్ పోయాలి రోజు. ఛాయ్ పోయి ఇస్తేనే ఇంకా ఆమె అట్లా ఉంటుంది. ఇక పని చేస్తుంటుంది దెబ్బ 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 దెబ్బ. ఒక మాట అనొద్దు, అలుగుద్ది. ఊకనే అలుగుతుంది ఫ్రెండ్స్ మా లక్ష్మమ్మ. పని చేస్తుంది. లక్ష్మీ వాళ్ళ ఇంట్లో దోమొచ్చినావా? అంట్లో ఇప్పుడే వచ్చినావా? పాలాయన అయితే రోజు 8:30కి వస్తుంది లక్ష్మి. ఏమో తొందరగా. ఆయన అయితే ఇంకా శ్రీరాములు అయితే తొందరగా వచ్చేది తెలుసు. 6ంటికి వచ్చేది. లేట్ వస్తుంది. ఎందుకమ్మా నాకు అంత పోస్తున్నా? తాగు నిండా ఆయన గిన్నె కడిగేస్తామని ఇవ్వటి. సర్లే కానీ దా 2 ఉన్నాయి రా కడుగు కానీ తాగు. చాయ్ తీసి కడుగుతుందా ఓమ్మ. ముచ్చట మాట్లాడుకున్నాం. ముచ్చట అయితే అడగలేదా నువ్వు? ఇక అడగక. ఇక నువ్వు ఊకే చిరాకు పడ. అదేలే. అవును అంతే. అందుకే మనం పట్టించుకోవద్దు లక్ష్మి. పట్టించుకున్నాక షాప్ కాడ మిషన్ షాప్ ఉంటాయి కదా. ఆమెకు అంటుందంట, అమ్మ 21 ఏళ్ళు ఉంది. అయితే 20 ఏళ్ళు ఉంది. 25,000 అంటగా. 25,000 వస్తున్నాయంట నెలకి. నేను 21 ఏళ్ళు వచ్చిందంట ఆయనకు జీతం. అయితే 20 ఏళ్ళు ఉందమ్మా, 1000 రూపాయలు ఎవరు తీసుకుపోతారు ఇంట్లో నుంచి అంటుంది. అయితే మా తీసి నీవు సంపాదిస్తున్నావు, మేము ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కాబట్టి నీవేమో ఇచ్చి పోతున్నావు ఆడవాళ్ళతాను. నువ్వేమో ఇచ్చి పోతున్నావు, నేను ఇచ్చి నేను పోతున్నా అని నేను అన్నా. ఆడవాళ్ళకు డబ్బులు ఇచ్చి నువ్వు పోతున్నావు, నేను మొగోళ్ళకి డబ్బులు ఇచ్చి నేను పోతున్నా అని నేను అన్నా. ఇంకా సరిపోలేదా? అంతేనా? వదిలిపెట్టి ఇక ఏం చేస్తాం. తాగుతా. అయితే మా బుజ్జాల మారిది నిన్న మందు తాగుతుండే. మందు తాగుతుంటే వీడియో తీసిన. మందు తాగుతుంటే వీడియో తీస్తే అత్తమ్మ ఫ్రెండ్స్ అంటున్నావు, లైవ్లో ఉన్నారా ఏందని అంటుండు. ఎవరు లేరని చెప్పిన. మందు తాగుతుంటే వీడియో తీస్తున్నావు అత్తమ్మ నాది అని అంటుండు. నాకు మస్తున్నావు వచ్చి నీకు చూపిస్తా ఉండు తర్వాత ఉండదు. తుడిచేది ఒక్కటే ఏం లేదు. ఊడ్చినా కానీ తుడిస్తే దేవునిళ్ళు తుడుచుకొని ఇవాళ మంగళవారంగా దీపం పెట్టుకుందామని. 2 ఏళ్ళు ఇచ్చేయి, నేను ఇంట్లో ఊడ్చి తుడిచిపోతా, బయట గిన్నెలు కడిగిపోతా. ఇంట్లో ఊడ్చి గిన్నెలు కడిగిపోతావు. 2,000 మా అమ్మో వెళ్ళవులే లక్ష్మి, వెళ్ళవులే. పైసలు వెళ్ళవు, టైట్ అవుతుంది నాకు.
అయితే నెలకు 500కే ఎవరు నిజంగా ఎక్కువే. నాకు పిల్లలు ఇచ్చేయి నేను చూసుకోవాలి కదా, నేను లెక్క చూసుకోవాలిగా. కట్టేయి లేకుంటే నువ్వు ఉన్నట్టు ఇద్దును. ఇల్లు ఖాళీ చేస్తుందంట, ఇలా ఇంటికానే ఉందని బర్రున పోయి వచ్చింది. ఇలా రాలేదు పని కదా, వర్షకాడని వస్తుంది, ఇలా రాలేదు కాబట్టి పోయి వచ్చింది. ఇల్లు ఖాళీ చేస్తున్నది ఎందుకంట? ఏమో మన రాణి తిడుతుందంట. ఎందుకు తిడుతుంది రాణి? ఏమో తాగి వచ్చి గడవ పెడుతుందంటారు నైట్ పూట. ఆమె తాగుద్దా? ఆమె తాగినట్టు మనం నలుగురు కూడా తాగం, అట్లా తాగుతుంది. ఈయనకన్నా ఎక్కువ తాగుతుంది. ఆడకు తాగుడేం అలవాటు? తాగుడు అట్లా గోడకు అట్లా కొడుతుందంట తాగి వచ్చి. ఎందుకు? గడవబడి. శవ్వా, నాకు అనిత చెప్పింది. ఆ పిల్ల అమ్మాయి అంట వస్తుంది కదా, ఆ పిల్ల ఎందుకని ఖాళీ చెప్పిస్తుంది అక్క అని అనితకు చెప్పిందంట మొన్న రాత్రి. అయితే ఆ అనిత చెప్పిందంట, రాణి అనితకు చెప్పింది. తాగొచ్చి గొడవ పెడుతుంది. అది నైట్ పూట వచ్చే వరకే తాగి వస్తుంది, మళ్ళా తాగుతుంది. ఒక నైట్ తాగి వస్తుంది, ఒక నైట్ ఇంటికాడ తెస్తుంది, మళ్ళీ ఇంటికాడ వచ్చి తాగుతుంది. అమ్మ ఆడవాళ్ళకి ఏం అలవాటు? మన బేజార్లో నేను ఇక్కడ సులాబ్ పడుతుంటే ఇటు నుంచి ఈ సైడ్ నుంచి ఈ పక్క నుంచి అటు పోతున్నా, రోడే దాటినా, నీవు నిలబడలేవా? ఆడనే ఉంది ఆమె, నేను అవతల పక్క దాటిపోయినా. అయితే అంటుంది, వట్టిగా అంటుంది కదా, ఒక నా సమతికు పని లేదు పాట లేదు, బేజార్ తిరుగుకుంటుంది. ఒక ఆడవాళ్ళు పోతుంది ఆమె అంట, ఆమెకు చెప్పుకుంటా పోతుంది. నేను ఇప్పుడు తాగి వంట చేయాలి, రొట్టెలు చేయాలి, కోడలు కింద దిగదు, గిన్నెలు కడగాలి, వంటలు చేయాలి, తానం చేయాలి. సాయంత్రం తానం చేయొద్దు, పగులు చేసుకొని వస్తుంది. అదే గదర్ మీద పండుకుంటుంది, లంచం ఉండ. చేయితోటి ఎట్లా అన్నం తింటుండ్రో. ఓ అమ్మ, నేను అన్నం తినకుంటే, తానం చేయకుంటే నాకు 2 రోజులు అన్నం తినకుండా ఉంటుంది, అట్లా ఉంటుంది. స్నానం చేయకుండా ఎట్టుంటారు మనుషులు? ఎట్టుంటారు స్నానం చేయకుండా రోజు? ఆమె పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేసి నైట్ అట్నే పండుకుంటుందా? మళ్ళీ పొద్దున చేసుకొని పోతారు. ఇలా పోలే కాబట్టి అవి ఇప్పుడు ఆడలు ఇద్దరు వాకింగ్ చేస్తారు కదా, వాళ్ళు చెప్తుండ్రు ఇలా ఖాళీ చేస్తుంది పోలే ఇలా పని కానీ అంటుంది. కళ్యాణ్ నాయక్ అంట, తెలుసా నీకు? నాకేం తెలుసు, ఈ బజారులో ఎవ్వడు తెలియదు. కటకాడ మన ఈ సైడ్ పోతాం కదా, అవతల సైడ్. అదే కానీ మన బజారులే తెలియదు నాకు, ఇక్కడ ఏరియాలో చక్కగా తెలియదు. కలిసిపోతాం కదా ఈ సైడ్. పోయినా కానీ మనం ఒకళ్ళని ఎందుకు మొదలిస్తాం? అవసరం ఏముంది మనకి చెప్పు? నా పని ఏందో నేను చూసుకొని సపరేట్ వెళ్ళిపోతా. ఏటన్నా బస్సుకు ఏదన్నా ఊరికి పోయినా చేసినా కానీ. అక్కడ పోతుందంట ఇప్పుడు, కట్ట కింద పోతుందంట కళ్యాణ్ నాయక్ ఇంట్లో. అయితే ఈయన కూడా నీళ్ళకు కళ్యాణ్ నాయక్ ఇంట్లోనే పోతుంది. ఏం కళ్యాణ్ నాయకో ఎవడో మనకేం తెలుసు లక్ష్మి. మనం ఏందో మన ఇంట్లో మనం ఉంటాం, ఓల ముచ్చట కూడా పట్టించుకోం మనం. నువ్వు వస్తున్నావని నేను ఏదో ఈ ముచ్చట పెడతా కానీ నేను అసలు ఎవరితోటి కూడా మాట్లాడను, ఎక్కువ బయటికి వెళ్ళను. నాకు సంబంధం లేని అసలు జోక్యం చేసుకోను. హాయ్ ఫ్రెండ్స్. నీకెందుకు మరి సపరేట్ ఊకోరాదు? వచ్చి రాని ముచ్చట్లు అన్నీ పెట్టుకుంటే నువ్వే ఆగమవుతావు.